టీడీపీ జనసేన బీజేపీ కూటమి మధ్య సీట్ల విషయంలో దాదాపుగా క్లారిటీ వచ్చింది. సీట్ల విషయంలో స్థూలంగా అవగాహన కుదిరినట్టు తెలుస్తోంది. బీజేపీ జనసేన కలిసి 30 అసెంబ్లీ 8 లోక్సభ స్థానాల్లో పోటీ చేసేలా అంగీకారం కుదిరినట్టు సమాచారం. దీనిపై కాసేపట్లో అధికారికంగా సంయుక్త ప్రకటన విడుదలయ్యే అవకాశం ఉంది. బీజేపీ జనసేన కలిసి పోటీ చేసే లోక్సభ స్థానాలు అరకు, అనకాపల్లి, కాకినాడ, రాజమండ్రి, నర్సాపురం, మచిలీపట్నం, తిరుపతి, రాజంపేటగా తెలుస్తోంది. టీడీపీ జనసేన బీజేపీ కూటమి మధ్య సీట్ల విషయంలో దాదాపుగా క్లారిటీ వచ్చింది. సీట్ల విషయంలో స్థూలంగా అవగాహన కుదిరినట్టు తెలుస్తోంది. బీజేపీ జనసేన కలిసి 30 అసెంబ్లీ 8 లోక్సభ స్థానాల్లో పోటీ చేసేలా అంగీకారం కుదిరినట్టు సమాచారం. దీనిపై కాసేపట్లో అధికారికంగా సంయుక్త ప్రకటన విడుదలయ్యే అవకాశం ఉంది. బీజేపీ జనసేన కలిసి పోటీ చేసే లోక్సభ స్థానాలు అరకు, అలాగే అనకాపల్లి, కాకినాడ, రాజమండ్రి, నర్సాపురం, మచిలీపట్నం, తిరుపతి, రాజంపేటగా తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ మనకు అందిస్తారు. కృష్ణ. లక్ష్మీదుర్గ, మరికొద్దిసేపట్లో అమిత్ షాతో పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు భేటీ కాబోతున్నారు. ఇప్పుడు 50 అశోక గల్లా జయదేవ్ నివాసంలో చంద్రబాబు ఉన్నారు, తాజ్మాన్ సింగ్లో పవన్ కళ్యాణ్ ఉన్నారు. మరికొద్దిసేపట్లో వీరికి అమిత్ షా నివాసం నుంచి ఫోన్ వచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు ప్రస్తుతం అమిత్ షా నివాసంలో బీజేడీకి సంబంధించినటువంటి నేతల సమావేశం జరుగుతుంది. ఆ సమావేశం తర్వాత ఈ సమావేశం జరుగుతుంది. ఈ సమావేశంలో ఇక ఎన్ని సీట్లు పోటీ బీజేపీకి ఇవ్వబోతున్నారు అన్న అంశం ఖరారైన తర్వాత ఇక్కడ నుంచి హైదరాబాద్ నుంచి విజయవాడకు ఇద్దరు కూడా కలిసి వెళ్ళే అవకాశం ఉన్నట్లుగా మనకు తెలుస్తుంది. అయితే పొత్తు వ్యవహారానికి సంబంధించి అంటే ఎన్డీఏలోకి ఇక టీడీపీ చేరిపోయినట్లయినా ఎన్ని సీట్లలో పోటీ చేసే అవకాశం ఉంది బీజేపీ, అదేవిధంగా జనసేన, టీడీపీ ఎన్ని స్థానాల్లో పోటీ చేయబోతుంది, ఈ వివరాలన్నీ మనతో డిస్కస్ చేయడానికి టీడీపీ ఎంపీ, రాజ్యసభ ఎంపీ కనకమేడల మనతో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుస్తున్నాం. కనకమేడల గారు, సో ఇక ఫైనల్ అయింది అనుకోవచ్చా టీడీపీ ఎన్డీఏలోకి చేరే విషయం? సూత్రప్రాయంగా అంగీకారం తెలిపినట్టే. విధి విధానాలన్నీ మాట్లాడుకోవాల్సి ఉంది. అలాగే రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన కొన్ని అంశాలు కూడా డిస్కస్ చేయాల్సి ఉంది. అలాగే రేపు ఎన్నికల్లో అనుసరించవలసిన వ్యూహం, ఎందుకంటే ఇది కూటమి కనుక, జనసేన, బీజేపీ, టీడీపీ కూటమి కనుక ఈ కూటమిలో ఏ ప్రాంతాల్లో ఎక్కడెక్కడ ఉండాలి అన్నీ కూడా చర్చించవలసి ఉంది. దానికోసం ఇప్పుడు మీటింగ్ ఏర్పాటు చేసుకున్నాం. ఇప్పుడు బీజేపీ వాళ్ళు చర్చించుకొని మళ్ళీ మాతో కూడా చర్చించి ఫైనల్గా ఒక నిర్ణయానికి రావడం జరుగుతుంది. అయితే చర్చించుకోవాల్సిన అంశాలు, సీట్లు, వాటికి సంబంధించిన అంశాలే తప్ప ఎన్డీలోకి చేరడం అనేది సూత్రప్రాయంగా ఫైనలైజ్ అయిపోయింది. జనసేనకి 3 పార్లమెంటు, అదేవిధంగా 24 అసెంబ్లీ ఇచ్చారు. మరి బీజేపీకి ఎన్ని స్థానాలు ఇస్తున్నారు? బీజేపీకి, జనసేనకి అని కాకుండా మొత్తం కామన్గా ఇప్పుడు, ఎందుకంటే ఇంతకుముందు బీజేపీ లేనప్పుడు ఉన్న ఈక్వేషన్స్ వేరు, బీజేపీ ఉన్నాక వచ్చిన ఈక్వేషన్స్ వేరు. ఈ ఈక్వేషన్స్ పరిణామాల్లో ముగ్గురు కలిసి చర్చించుకొని సీట్లు కేటాయింపు అనేది జరుగుతుంది. సో బీజేపీ ఎన్ని స్థానాలను అడుగుతుంది? ఇటు ఎంపీ స్థానాలు ఎన్ని అడుగుతుంది, అసెంబ్లీ స్థానాలు ఎన్ని అడుగుతుంది? కూడా ఏంటంటే 2014లో పోటీ చేశారు కాబట్టి వాళ్ళ ఆలోచన ప్రకారం కూడా కొన్ని ఎక్కువ అడగడానికి అవకాశం ఉంది, అడుగుతున్నారు. అయితే ఏంటంటే దాని మీద ప్రాక్టికల్గా గ్రౌండ్ రియాలిటీని బట్టి చూసి, బలాబలాలను బట్టి అవతల ఇప్పుడు ఉన్నటువంటి అధికార పక్షానికి ఎక్కువ అవకాశం ఇవ్వకుండా గెలిచే స్థానాల్లో మాత్రం చర్చ కొంచెం సుదీర్ఘమైనటువంటి ఎక్సర్సైజ్ జరుగుతుంది. ఆ ఎక్సర్సైజ్ తర్వాత 3 పార్టీలు కలిపి ఒక అవగాహనకు వస్తాం. రాత్రి జరిగినటువంటి సమావేశంలో ఏదైతే బీజేపీ 6 పార్లమెంట్ స్థానాలు, 10 అసెంబ్లీ స్థానాలు అడుగుతున్నట్లుగా ఉంది. సో అన్ని స్థానాలు ఇచ్చే అవకాశం ఉంటుందా?
అది ఒకళ్ళకి బీజేపీ కొనే కాదు, బీజేపీ జనసేనకి కలిపి డిసైడ్ చేసుకుని మొత్తం పొత్తులో భాగంగా మెజారిటీ స్థానాల్లో టీడీపీ పోటీ చేస్తుంది. సో ఈ రెండు పార్టీలకు కలిపి అంటే ఇప్పుడు ఆల్రెడీ జనసేనకి 3 పార్లమెంట్ ఇచ్చారు, 24 అసెంబ్లీ ఇచ్చారు కదా. ఈ రెండు పార్టీలకు కలిపి అసెంబ్లీకి రెండు పార్టీలు కలిపి 30 స్థానాలు, అదేవిధంగా పార్లమెంట్ స్థానాలు ఈ రెండు పార్టీలకు కలిపి 8 స్థానాలు కేటాయించే అవకాశం ఉంటుంది అంటున్నారు. ఇందులో ఎంత కొంచెం అటు ఇటుగా బీజేపీకి జనసేనకి అటు ఇటు మార్పులు ఉండటానికి అవకాశం ఉంది. అందువల్ల ఏంటంటే జనరల్గా పొత్తులో ఇప్పుడున్న మేము చేసేటటువంటి ఎక్సర్సైజ్లో భాగంగా ఎవరెవరికి ఏ స్థానాలు కేటాయించాలి, ఎట్లా ఉండాలి అనేటటువంటి విషయం, ఎన్ని చేస్తే గెలుపుకు సాధ్యమవుతుంది అనేటువంటి విషయం అన్నీ కూడా ఈరోజు డిస్కషన్స్లో ఫైనలైజ్ అవుతాయి. ఏదైనా గెలుపే ప్రధానంగా ఉండాలి, ఇప్పుడు ఉన్నటువంటి అధికార పక్షానికి ఎటువంటి అవకాశం ఇవ్వకూడదు అనేది ఒక అంశం. రెండో అంశం, రాష్ట్ర ప్రభుత్వం చేసేటటువంటి విధానాలు వాటి పట్ల అనుసరించవలసినటువంటి విషయాల్లో కూడా కొన్ని విషయాలు మేము వాళ్ళతో చర్చించవలసి ఉంది. అది ఆల్రెడీ వాళ్ళ దృష్టికి తీసుకువెళ్ళాం. అవి కూడా చర్చించి ఫైనలైజ్ చేసుకుని పొత్తులో భాగంగా ఇవన్నీ కూడా సమీకరణలన్నీ కూడా నిర్ణయించబడతాయి. సో ఏ స్థానాలు బీజేపీకి కేటాయించే అవకాశం ఉంటుంది? ఇప్పుడు చర్చల్లో రావాల్సిందే. స్థానాల విషయం ఇప్పుడు మేము ఇంకా అది ఊహాజనితం అవుతుంది. ఇప్పుడు చర్చ కాంక్రీట్గా ఇప్పుడు మా దగ్గర చర్చలు ఎన్ని డిస్కషన్లు మేము ఎక్స్చేంజ్ చేసుకున్న తర్వాత ఒక అంగీకారానికి రావడం జరుగుతుంది. ఆ తర్వాత మీకు తెలియదు. రాష్ట్ర సంక్షేమం కోసమే ఈ పొత్తు పెట్టుకోబోతున్నాం అంటున్నారు. తర్వాత రాష్ట్రంలో అరాచక పాలనకు అంతమందించడం కోసం పొత్తు అంటున్నారు. సో బీజేపీ పాత్ర ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుంది? తప్పనిసరిగా బీజేపీ రాష్ట్రంలో జరిగినటువంటి పరిణామాలన్నింటినీ గమనిస్తున్నది అనేది ఒక అంశం. రెండోది, మేము చర్చల సందర్భంగా రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులు, సమస్యలు కూడా వాళ్ళ దృష్టికి తీసుకువెళ్తాం. వీటన్నిటిని తీసుకెళ్ళి వాళ్ళు కూడా ఈ అంశాలన్నింటినీ గమనించిన తర్వాత కూడా అన్నీ చేసిన తర్వాత ఎన్డీఏలో టీడీపీ జారమని కోరటం జరిగింది. దానికి అనుగుణంగానే రాష్ట్రం అంటే మేము మిగతా విషయాలన్నీ కూడా పక్కన పెట్టి రాష్ట్రాన్ని రక్షించుకోవాలి, రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యం, రాష్ట్ర ప్రజలని ఈ రాక్షస పాలన నుంచి విముక్తి చేయాలనేటువంటి ఒకే ఒక లక్ష్యంతో కొన్ని విషయాల్లో తెలుగుదేశం పార్టీ ముందడుగు వేసింది. కానీ రాష్ట్ర ప్రయోజనాల కోసం కన్నా సొంత ప్రయోజనాల కోసం ఈ పొత్తు పెట్టుకుంటున్నారు. 2014 నుంచి 2019 వరకు కూడా ఏం చేశారు, ఈ పొత్తు కనుక వస్తే మీరు నిలదీయాలంటూ వైఎస్ఆర్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఒక ట్వీట్ చేశారు. సో 2014 నుంచి 2019 వరకు ఎందుకు వీళ్ళిద్దరూ కలిసి రాష్ట్రానికి మంచి చేయలేదు, సో ఇప్పుడు సమాధానం చెప్పాలి, ప్రజలు కూడా నిలదీయాలి అంటూ అడుగుతున్నారు. మీరేమంటారు? ఒకవేళ మంచి చేయలేదని వాళ్ళు ఫీల్ అయితే మా ప్రకారం 2014 నుంచి 2019 వరకు రాష్ట్రంలో కేంద్రం నుంచి రాబట్టింది తప్ప 2019 నుంచి 2024 వరకు వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ రాబట్టింది ఏమీ లేదు. వాళ్ళు తెచ్చుకున్న అప్పులు తప్ప. అంటే వాళ్ళే పొత్తులో లేరుగా? పొత్తులో ఉండవలసిన అవసరం లేదు. పొత్తుకు మించిన సంబంధాలు మెయింటైన్ చేశామని వాళ్ళే చెప్తున్నారు. వాళ్ళు ఎందుకు మెయింటైన్ చేశారు అని అంటే రాష్ట్ర ప్రయోజనాల కోసం వాళ్ళు చెప్పారు. కానీ రాష్ట్రంలో ఏం ప్రయోజనం తెచ్చారనేటువంటిది చెప్పవలసిన బాధ్యత వాళ్ళకున్నది. మీరు జరుగుతున్న డిస్కషన్లో పార్లమెంట్లో పొత్తులో లేమని చెబుతూనే అన్ని క్రూషియల్ సందర్భాల్లోనూ కూడా వాళ్ళు బీజేపీతో కలిసి ప్రయాణం చేశామని వాళ్ళే చెబుతున్నారు బహిరంగంగా. ముఖ్యమంత్రి గారు కూడా మేము మా కొన్ని రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా మేము పొత్తులో లేకపోయినా ప్రభుత్వానికి సమర్థించవలసి వచ్చిందని చెప్పారు. ప్రత్యేక హోదా విషయం కూడా మెడలు వంచుతామని చెప్పినటువంటి వ్యక్తులు మెడలు వంచకుండా వాళ్ళ దగ్గరే మెడలు వీళ్ళు వంచి ఎందుకు చెప్పారంటే కేంద్ర ప్రభుత్వానికి మా సహాయం లేకుండా ప్రభుత్వం ఏర్పడిపోయింది కనుక మేము చూస్తూ ఉంటాం తప్ప మేము చేయగలిగింది లేదని చెప్పి వాళ్ళే సరెండర్ అయినట్టుగా ఒప్పుకున్నారు. కనుక వాళ్ళు తెలుగుదేశం రీజియంలో తెలుగుదేశం బీజేపీ ప్రభుత్వంలో ఉన్న రీజియంలో జరిగినటువంటి విషయాలని ప్రశ్నించేటటువంటి నైతికపరమైన హక్కు లేదు ఒకటి. ఇంకొకటి, వాళ్ళు చేసింది సున్నా. వాళ్ళు చేసినటువంటి పనుల వల్ల పోలవరం ప్రాజెక్టు పూర్తి కాలేదు, ఇరిగేషన్ ప్రాజెక్టులు పూర్తి కాలేదు, అలాగే అమరావతి రాజధానిని మూలబడేసారు, పూర్తిగా నాశనం చేశారు.
దేనికి కూడా నిధులు తెచ్చుకోలేని పరిస్థితి. ఇంకొక దౌర్భాగ్య పరిస్థితి ఏంటంటే కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులను కూడా వినియోగించడానికి వీలు లేకుండా రాష్ట్ర ప్రభుత్వం షేర్ ఇవ్వలేదు. దానివల్ల రైల్వే ప్రాజెక్టులు కానివ్వండి, ఇరిగేషన్ అన్నీ కూడా అన్నిటికీ ప్రధానమైనటువంటి కారణం వైసీపీ తమ యొక్క వ్యక్తిగత ప్రయోజనాల కోసం కేంద్రాన్ని అడగలేని పరిస్థితి, ప్రశ్నించలేని పరిస్థితి, పోరాడలేనటువంటి పరిస్థితి. చివరిగా చెప్పండి, ఈ యొక్క ఎన్ని సీట్లు పోటీ చేస్తారు, ఏ సీట్లు పోటీ చేస్తారు, బీజేపీకి ఎన్ని సీట్లు ఇవ్వబోతున్నారు, ఈ అంశం మీద ఎప్పుడు క్లారిటీ వచ్చే అవకాశం? ఇవాళ మీటింగ్ తర్వాత క్లారిటీ వస్తుంది. ఆ మీటింగ్ అయిన తర్వాత మీకు అన్ని ఎన్డీఏలో చేరుతున్నట్లు అధికారిక ప్రకటన ఏమైనా చేసే అవకాశం ఉందా? ఇద్దరు కలిసి కంబైన్డ్గా ఏమైనా ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టే కాదు, ముగ్గురు కలిసి చేయవలసినటువంటి ప్రకటన అది. ఆ మీటింగ్ తర్వాత అవన్నీ కూడా విధి విధానాలను రూపొందించుకుని ప్రకటించడం జరుగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ కనకమేల్ గారు. ఇది లక్ష్మీ దుర్గా కనకమేల్ గారు చెప్తున్నారు. ఈరోజు తుది స్పష్టత వచ్చే అవకాశం ఉంటుంది. దీనికి సంబంధించి మరికొద్దిసేపట్లో సమావేశం కూడా జరగబోతుందని కూడా ఆయన చెప్తున్నారు. అయితే బీజేపీ అదేవిధంగా జనసేన కలిపి 8 పార్లమెంటు స్థానాలు, అదేవిధంగా 30 అసెంబ్లీ స్థానాలు పోటీ చేయబోతున్నట్లుగా మనకు విశ్వసనీయ వర్గాల నుంచి అందుతున్నటువంటి సమాచారం. టీడీపీ ఏదైతే ఇప్పటికే జనసేనకు 3 స్థానాలు కేటాయించారు, ఆ 3 కాకుండా అంటే అనకాపల్లి, అదేవిధంగా మచిలీపట్నం, ఇటు కాకినాడ, ఈ 3 బీజేపీ జనసేనకి ఇచ్చారు. కాబట్టి మిగతా 5 స్థానాలు రాజమండ్రి, నరసాపురం, తిరుపతి, రాజంపేట, అరకు, ఈ 5 స్థానాలను బీజేపీకి కేటాయించే అవకాశం ఉంది. ఈ 5 స్థానాలను బీజేపీకి కేటాయిస్తారు, లేకపోతే అక్కడ ఉన్నటువంటి 3లో ఒక స్థానం తీసుకుంటారా? మొత్తం అయితే ఈ రెండింటికి కలిపి బీజేపీ జనసేనకు కలిపి 8 పార్లమెంటు స్థానాలను, 30 అసెంబ్లీ స్థానాలను అయితే కేటాయించాలని టీడీపీ నిర్ణయించింది. దీనికి సంబంధించినటువంటి ఒక స్పష్టత మరికొద్దిసేపట్లో వచ్చే అవకాశం ఉంది. ఒక ఎన్డీఏలోకి టీడీపీ చేరబోతుందని కూడా ఒక అధికారికమైనటువంటి ప్రకటన కూడా మరికొద్దిసేపట్లో వచ్చే అవకాశం ఉంది.